సిరీస్ స్కోర్ లైన్ 2-1 టువర్డ్స్ ఇంగ్లాండ్. ఇండియాకి మస్ట్ విన్ మ్యాచ్ ఇది టు స్టే అలైవ్ ఇన్ దిస్ సిరీస్. కానీ మ్యాచ్ కంటే ముందు చాలా ఇంజురీస్ కేర్స్ ఉన్నాయి ఇండియన్ టీమ్ కి. అసలు ప్లేయింగ్ 11 లో ఎవరికి ఆపర్చునిటీ దొరకబోతుంది ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఇంజురీస్, అది డిస్కస్ చేయాలి. ప్లేయింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి ఓల్డ్ ట్రాఫర్డ్ లో, బ్యాటింగ్ పిచ్చా బౌలింగ్ పిచ్చా ఎవరికి సూట్ అవ్వబోతుంది, అండ్ ఆల్సో ప్లేయర్ మ్యాచ్అప్స్ ఎలా ఉండబోతున్నాయి చాలా డిస్కస్ చేయాలి కదా. అండ్ ఆల్సో ఛాంపియన్స్ లీగ్ ఈజ్ ఆల్ సెట్ టు మేక్ ఎ కమ్బ్యాక్, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ డూయింగ్ వెల్. ఈ వీడియోలో ఫస్ట్ మనము 4th టెస్ట్ ప్రివ్యూ చేద్దాం. దాని తర్వాత ఛాంపియన్స్ లీగ్ అయితే కంబ్యాక్ చేయబోతుందో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. స్టే టిల్ ద లాస్ట్ ఈ వీడియోలో. ఎనీవేస్, ఇప్పుడు దాకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అండ్ ఆల్సో ఐ రియలైజ్డ్ మీ మెసేజెస్ చదివాను చాలా. లాస్ట్ ప్రివ్యూ ఇంకా రివ్యూ అయితే టెస్ట్ మ్యాచ్ కంటే ముందు తర్వాత చేసే కదా వీడియోస్ కింద మీరు అందరు చెప్పారు ఎవ్రీ డే రివ్యూ కూడా మీకు కావాలని చెప్పేసి. ఐ నో యూ గైజ్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెస్ట్ ఫార్మాట్ కూడా. ఐఎమ్ లవింగ్ ఇట్. అందుకోనే ఇక నుంచి ఈ టెస్ట్ మ్యాచ్, నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్, జరగబోయే ఎన్ని టెస్ట్ మ్యాచ్లు అయినా ఈ ఛానల్లో ప్రతిరోజు రివ్యూ చేద్దామని డిసైడ్ చేశా. సో స్టే ట్యూన్డ్. ఆ రివ్యూ ప్రతిరోజు మీ దాకా ఏ టైం కన్నా చేరాలంటే ఏం చేయాలి? సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసాలి కదా, చాలా బటన్ వేసి నొక్కేసేయండి. విల్ గెట్ ఇన్ టు ద రివ్యూ, ఐ మీన్ ప్రివ్యూ ఆఫ్ దిస్ టెస్ట్ మ్యాచ్. ఫస్ట్ ఫార్మాట్ తెలుసు కదా మీకు. మనం ఫస్ట్ దేని గురించి మాట్లాడతాం? కండిషన్స్, పిచ్ అండ్ వెదర్ రిపోర్ట్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. అండ్ మాంచెస్టర్ వచ్చేసి నార్త్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉంది, అందుకనే వెదర్ కండిషన్స్ ఇక్కడ కాస్త కూల్ ఉంటుంది. అండ్ వెదర్ ఎట్లా అంటే ఈ 5 days కి వర్షం కూడా ఎక్స్పెక్టెడ్, ఎస్పెషల్లీ ఫస్ట్ 2 days. అంటే షవర్స్ వచ్చి వెళ్తా ఉంటాయి అనమాట. బికాస్ వెదర్ ఇట్లా ఉంది కాబట్టి పిచ్ కూడా ఎట్లా ఉండబోతుందంటే జనరలీ మాంచెస్టర్ ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ గ్రౌండ్ లో ఫాస్ట్ బౌలింగ్ కి మంచి హెల్ప్ ఉంటుంది అనమాట. క్యారీ ఉంటుంది, మూవ్మెంట్ ఉంటుంది ఆల్ 5 days. అయితే ఇంగ్లాండ్ కి గ్రౌండ్ లో చాలా మంచి రికార్డ్ ఉంది. ఈ 2002 నుంచి ఇప్పుడు దాకా ఒకటే టెస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. ఇట్ కమ్స్ టు ఇండియా 9 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లు ఓడిపోయారు, మిగతా ఏమో డ్రా అయినాయి, కానీ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా గెలవలేదు. అంటే ఇదేదో నాట్ ఎ గుడ్ థింగ్ అని కాదు ఇండియాకి, ఎందుకంటే మీకు గుర్తుంటే ఎడ్జ్బాస్టన్లో కూడా ఇంతవరకు టెస్ట్ మ్యాచ్ గెలవలే, కానీ గెలిచారు మొన్న. సో అగైన్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ హిస్టరీ, రికార్డ్స్ ఆర్ మెంట్ టు బి బ్రోకెన్. కానీ ఎందుకు చెప్తా అంటే జస్ట్ ఒక ఐడియా ఉంటుందని మీకు. అండ్ బౌలింగ్కి వచ్చేస్తే ఈ పిచ్ 80% వికెట్స్ ఫాస్ట్ బౌలర్స్ తీస్తారు. అంటే మినిమల్ ప్లే ఉంటుంది, స్పిన్నర్స్కి అంత హెల్ప్ ఉండదు ఈ పిచ్ మీద. అండ్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఇలాంటి పిచెస్ మీద ఫరక్ పడదు, ఎందుకంటే లాస్ట్ 7 మ్యాచెస్లో 3 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ టీం గెలిచినాయి, 3 మ్యాచెస్ ఏమో సెకండ్ బ్యాటింగ్ టీం గెలిచినాయి. సో ఫరక్ పడదు, అది కూడా మీరు స్టాట్స్ చూస్తే. సో విన్ ద టాస్, డూ ఎనీథింగ్, ఫరకే పడదు. కాకపోతే ఓవర్కాస్ట్ ఉన్నాయి కాబట్టి మేబీ నేను అనుకుంటున్నా టాస్ గెలిస్తే బౌలింగ్ తీసుకుంటారని టీమ్స్. దిస్ ఈజ్ అబౌట్ ద వెన్యూ. ఇప్పుడు మనం ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ద టీమ్స్ డిస్కస్ చేద్దాం, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ మ్యాచ్లో. ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఆల్రెడీ అనౌన్స్ చేశారు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఈ టెస్ట్ మ్యాచ్కి ఓన్లీ ఒకటే చేంజ్ చేశారు. షోయబ్ బషీర్ ఆఫ్ స్పిన్నర్ బికాస్ ఆఫ్ ఇంజురీ కారణం వల్ల ఈజ్ రూల్డ్ అవుట్ కంప్లీట్లీ ఆఫ్ ద సిరీస్. అందుకనే తన ప్లేస్లో లియామ్ డాసన్ అని చెప్పేసి ఒక 35-year-old ఆల్రౌండర్, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ప్లస్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేస్తాడు. డొమెస్టిక్లో చాలా అనుభవం ఉన్న ప్లేయరు. 370 వికెట్స్ తీసుకున్నాడు, 15 5-wicket hauls. అంటే ఇంతవరకు ఇంటర్నేషనల్ క్రికెట్లో అంత అనుభవం లేదు. 3 టెస్ట్ మ్యాచ్లో ఆడాడు, 6-7 వికెట్స్ తీసుకున్నాడు. కానీ ఈస్ కేపబుల్ ఆఫ్ మంచి బ్యాటింగ్ కూడా చేస్తాడు అండ్ బౌలింగ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ వేస్తాడు. సో దే ఆర్ గోయింగ్ విత్ 1 spinner ఓన్లీ ఇంగ్లాండ్, ఎందుకంటే తెలిసి ఇందాక చెప్పినట్టు ఈ కండిషన్స్లో ఎక్కువ స్పిన్నర్స్ అవసరం లేదు. సో ఈ గేమ్ ప్లాన్తో వెళ్తున్నారు. ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు. ఇంగ్లాండ్కి అలవాటు ప్లేయింగ్ 11 ముందే అనౌన్స్ చేస్తాం, 2 రోజుల ముందే అనౌన్స్ చేస్తారు. చూడండి, రేపు టెస్ట్ మ్యాచ్ ఉండగా నిన్ననే వాళ్ళు ప్లేయింగ్ 11 అనౌన్స్ చేశారు. సో 1 change ఫర్ ఇంగ్లాండ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. ఇండియన్ టీమ్ ప్లేయింగ్ 11లో కొన్ని మీరు చేంజెస్ చూడొచ్చు. దానికి కారణము ఇంజురీస్. సడన్ గా మీరు చూస్తే లాట్ ఆఫ్ ఇంజురీస్. 1 by 1 చెప్తా మీకు. ఫస్ట్ ఆకాశ్దీప్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో తనకి గ్రాయిన్ పుల్ అయింది, దాంతో పాటు స్టిఫ్ బ్యాక్ కూడా ఉందంట. ఇది చూసుకుంటే మోస్ట్ లైక్లీ ఇప్పుడు దాకా న్యూస్ ఏంటంటే ఆకాశ్దీప్ మైట్ నాట్ బి అవైలబుల్. నెట్స్ లో కూడా ఎక్కువ బౌలింగ్ వేయలే, జస్ట్ ఒక 10-15 minutes వార్మప్ చేసి దాని తర్వాత ఎక్కువ బౌలింగ్ వేయలేదంట. సో అన్లైక్లీ టెస్ట్ మ్యాచ్ ఆడాలనిపిస్తుంది. అండ్ ఇంకో ఇంజురీ నితీష్ కుమార్ రెడ్డి, ఇదైతే షాకింగ్. టెస్ట్ మ్యాచ్ లో మంచిగా ఫిట్ అనిపించాడు, కానీ సడన్ గా జిమ్ చేస్తూ ఈస్ డెవలప్డ్ నీ ఇంజురీ. అయినో ఏమి చెప్పలేము. చూడండి, స్పోర్ట్స్లో ఎప్పుడైనా ఇంజురీస్ రావచ్చు. అన్ఫార్చునేట్లీ నితీష్ మంచిగా లాస్ట్ టెస్ట్ మ్యాచ్ 2 వికెట్లు కూడా తీసాడు. అండ్ చూడండి, ఇంపార్టెంట్ టైంలో అక్కడ తనకి ఇంజురీ అయిపోయింది. కాంట్ డూ ఎనీథింగ్.
సో నాట్ ఓన్లీ ఈ టెస్ట్ మ్యాచ్, మొత్తం సిరీస్ నుంచి ఈస్ రూల్డ్ అవుట్. స్క్వాడ్లో కూడా పేరు కూడా లేదు తనది. సో నితీష్ నాట్ అవైలబుల్. అండ్ హర్షదీప్, ఇది చూడండి, హర్షదీప్ అయితే మ్యాచ్ కూడా ఆడలే, ప్రాక్టీస్లో ఇంజురీ అయిపోయింది తనకి. బౌలింగ్ వేస్తూ వెబ్ కట్ అయింది. అండ్ నెట్స్లో నేను అగైన్ హీఈస్ నాట్ అవైలబుల్ ఫర్ దిస్ టెస్ట్ మ్యాచ్. మరి నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ దాకా అది హీల్ అవుతుందో ఐ హ్యావ్ మై డౌట్స్. సో ఇంజురీస్ ప్లస్ రిషబ్ పంత్కి కూడా మనకు తెలుసు లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫింగర్ ఇంజురీ అయింది కీపింగ్ చేస్తూ. తను కీపింగ్ చేయలేదు, ఓన్లీ బ్యాటింగ్ చేశాడు, అక్కడ కూడా స్ట్రగుల్ అయింది. ఐ గెట్ టు దట్ ఆల్సో. అయితే దీస్ ఆర్ ద ఇంజురీస్ బేసికలీ. సో దీనికి బ్యాకప్ కింద ఏం చేశారంటే, బికాస్ టూ మెనీ ఫాస్ట్ బౌలర్స్ ఇంజూరీ అయ్యారని చెప్పేసి ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ అన్షుల్ కంబోజ్ని తీసుకొని వచ్చారు. ఈజ్ అ ఫెనామినల్ బౌలర్, డొమెస్టిక్ క్రికెట్లో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చూడండి, ఇండియన్ టీమ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. మీకు ఇంతకుముందు స్టార్టింగ్ ఆఫ్ ద సిరీస్ మీకు గుర్తుంటే కొంతమంది ఫాస్ట్ బౌలర్స్ ఫిట్ లేరని చెప్పేసి అన్షుల్ కంబోజ్ని ఇంటికి పంపించేసి హర్షిత్ రానాని ఇక్కడ రిటైన్ చేశారంటే ఇక్కడే ఉండమని చెప్పేసి. మరి ఇప్పుడేమైంది, హర్షిత్ రానాని పిలవకుండా ముందు అన్షుల్ కంబోజ్ని పిలిచారు. స్ట్రేంజ్ రీజన్స్ కదా, ఐ నో, ఇట్స్ హార్డ్ టు అండర్స్టాండ్. మరి ఇంత త్వరగా ఎందుకు ఇట్లా చేంజెస్ అయిపోతున్నాయి. మరి గౌతమ్ గంభీర్ ఇంతకుముందు చెప్పాడు తంది నడిచింది ఇప్పుడు నడవట్లేదా, వాట్ ఎవర్ ద రీజన్, కానీ స్ట్రేంజ్ ఇది మాత్రము. ఎనీవేస్ అన్షుల్ కంబోజ్ ఈజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్. సూపర్ బౌలింగ్ వేసాడు డొమెస్టిక్ క్రికెట్లో, ఐపీఎల్లో కూడా చూసాం మంచి స్పెల్స్ వేసాడు. ఈస్ థరోలీ డిజర్వింగ్ ఇట్. మోస్ట్ లైక్లీ తను డెబ్యూ కూడా చేయొచ్చు. ఐ గెట్ ఇన్ టు దట్ డీటెయిల్ ఆల్సో. ఓకే, ఇప్పుడు మనం లాస్ట్ టెస్ట్ మ్యాచ్కి ఈ టెస్ట్ మ్యాచ్కి టీంలో ఏం చేంజెస్ ఉండొచ్చో మాట్లాడదాం. అకార్డింగ్ టు మీ ఇండియన్ టీం ఏమైనా చేయొచ్చు, కానీ అకార్డింగ్ టు మీ ఫస్ట్ కరుణ్ నాయర్కి ఇంకో ఆపర్చునిటీ ఇస్తారా లేదా. నెంబర్ 3, ఐ ఫీల్ దట్ నా ప్రకారం ఇంకో ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే తను క్యాచ్లు మంచిగా తీసుకుంటున్నాడు, స్టార్ట్స్ మంచిగా ఇస్తున్నాడు, అండ్ డీసెంట్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అగైన్ ఈ ఆల్ ఇంపార్టెంట్ మ్యాచ్కి ఒక కొత్త ప్లేయర్ని తీసుకొచ్చి యంగ్స్టర్కి ఆపర్చునిటీ ఇస్తే తను ఆడిన 30-40 కూడా కొట్టపోతే వేరే బ్యాట్స్మెన్ మీద ఎఫెక్ట్ వస్తుంది అనమాట. గిల్, రిషబ్ పంత్ వీళ్ళందరి మీద. అట్లీస్ట్ కరుణ్ నాయర్ ఆల్మోస్ట్ నెంబర్ 3 వచ్చినప్పుడు 4 innings 8 ఓవర్లు ఆడాడు ప్రతి మ్యాచ్. సో అట్లీస్ట్ హీ వాస్ టేకింగ్ అవుట్ దట్ హార్డ్నెస్ ఆఫ్ ద బాల్. సో అగైన్ కరుణ్ నాయర్ అకార్డింగ్ టు మీ ఇంకో ఆపర్చునిటీ ఇస్తారేమో అనిపిస్తుంది. ఇఫ్ నాట్ కరుణ్ నాయర్ మేబీ సాయి సుదర్శన్ ఆడిపిస్తారు ఆ స్పాట్లో. ఓకే, దాని తర్వాత రిషబ్ పంత్ ఇంజురీ గురించి చెప్పాను. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే నెట్స్లో తను బ్యాటింగ్ చేశాడు, ప్లస్ వికెట్ కీపింగ్ కూడా చేశాడు. హీ వాజ్ ఇన్ నో ట్రబుల్ ఆ స్లిప్ క్యాచెస్ తీసుకోవటం ఇదంతా. సో రిషబ్ పంత్ విల్ బీ డూయింగ్ కీపింగ్ మోస్ట్ లైక్లీ, అండ్ ఆల్సో అట్ నెంబర్ 5 బ్యాటింగ్ చేస్తాడు. సో ఆ టెన్షన్ కూడా ఇండియన్ టీంకి పోయిందనమాట, ఎందుకంటే టీమ్ కాంబినేషన్ దెబ్బతినేది. ఓకే, ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో కంపల్సరీ ఒక చేంజ్ చేయాల్సిందే. అయితే ఈ ప్లేస్లో ఐ ఫీల్ ఐదర్ ఇట్స్ శార్దుల్ ఠాకూర్ ఆల్రౌండర్ లైక్ అండ్ లైక్ స్లాష్ ప్రసిద్ధ్ కృష్ణ, అంటే అవుట్ అండ్ అవుట్ ఫాస్ట్ బౌలర్స్తో వెళ్ళొచ్చు. ఇదొక కాంబినేషన్. దాని తర్వాత ఇంకొక పొజిషన్ కూడా ఉంది లాస్ట్, అదేంటో మనకు తెలుసు, ఆకాశ్దీప్ ఇంజురీ. సో తన ప్లేస్లో ఐ ఫీల్ అన్షుల్ కంబోజ్ విల్ మేక్ హిస్ ఆల్ సెట్ టు మేక్ హిస్ డెబ్యూ అనిపిస్తుంది. ఇట్ మోస్ట్ లైక్లీ ఆడిపిస్తారు. నెట్స్లో కూడా కోచ్ వీళ్ళందరూ బాగా మాట్లాడుతున్నారు, న్యూ బాల్తో కూడా బౌలింగ్ వేసాడంట. సో అన్షుల్ కంబోజ్ ఈజ్ మోర్ లైక్లీ టు మేక్ ఏ టెస్ట్ డెబ్యూ. చూడండి, ఇదే ఓల్డ్ ట్రాఫర్డ్లో ఇంతకుముందు డెబ్యూ చేసింది ఎవరు తెలుసా, ఇండియన్ టెస్ట్ క్రికెటర్, తన ఇనీషియల్ కూడా ఏకేనే, అనిల్ కుంబ్లే. ఇదే దీంట్లో ఈ వెన్యూలోనే తన టెస్ట్ డెబ్యూ చేశాడు అగైన్స్ ఇంగ్లాండ్ లాంగ్ బ్యాక్. నేను ఇప్పుడు మళ్ళీ ఏకే అన్షుల్ కంబోజ్ చేయబోతున్నాడు. ఇద్దరికి సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. ఏంటంటే అనిల్ కుంబ్లే కూడా 10 వికెట్లు ఉన్నాయి టెస్ట్ క్రికెట్లో, తినకు కూడా 10 వికెట్లు ఉన్నాయి డొమెస్టిక్ క్రికెట్లో. అగైన్స్ కేరళ తీసుకున్నాడు అనిల్ కుంబ్లే. పాకిస్తాన్తో తీస్తే తిని కేరళతో తీసుకున్నాడు రంజీ ట్రోఫీలో. సో ఆ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి. అగైన్ హీస్ అ టాలెంటెడ్ బౌలర్. సో అకార్డింగ్ టు మీ ఈ చేంజెస్ జరగచ్చు. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, కరుణ్ నాయర్ ఇంకో ఛాన్స్ ఇవ్వాలనిపిస్తుంది నాకు. అంత కిందకు వస్తే యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ఆ ఒక్క చేంజ్ మాత్రం చేయాలి డెఫినెట్లీ. అన్షుల్ కంబోజ్ వస్తాడు, అండ్ నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో ఏమో ఐదర్ ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ శార్దుల్ ఠాకూర్. దిస్ ఆర్ ద చేంజెస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. అండ్ అదర్ దాన్ దిస్ ఐ డోంట్ సీ, ఎందుకంటే కుల్దీప్ యాదవ్ అని కొంతమంది అనొచ్చు, కానీ ఇక్కడ ఈ వెన్యూలో ఐ థింక్ ఆల్రెడీ 2 స్పిన్నర్స్ ఆడిపిస్తున్నారు, జడేజా ఇంకా వాషింగ్టన్ సుందర్. వాళ్ళు బ్యాటింగ్ కూడా చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ కుల్దీప్. 3 స్పిన్నర్స్ అవసరం లేదు ఈ వెన్యూలో. అందుకనే దిస్ ఈస్ ద ప్లేయింగ్ 11. ఇండియా మైట్ గో విత్ 4 ఫాస్ట్ బౌలర్స్ అవుట్ అండ్ అవుట్, లేకపోతే 3 ఫాస్ట్ బౌలర్స్ ప్లస్ శార్దుల్ ఠాకూర్ యాజ్ ఆల్రౌండర్. తను బ్యాటింగ్ కూడా చేస్తాడు కాబట్టి ఇండియా హ్యాస్ దట్ ఆప్షన్. అండ్ బూమ్రా గురించి వస్తారా, ఆప్షన్ లేదు. ఈ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సిందే. అకార్డింగ్ టు మీ 100% బూమ్రా ఈ టెస్ట్ మ్యాచ్ ఆడతాడు. దిస్ ఈస్ ద ప్లేయింగ్ 11, మోస్ట్ లైక్లీ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అకార్డింగ్ టు మీ. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి, మీ ప్లేయింగ్ 11 ఏంటి టెస్ట్ మ్యాచ్కి. ఇప్పుడు మనం ప్లేయర్స్ మ్యాచ్అప్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ బౌలర్స్ వర్సెస్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ మాట్లాడదాం. సిరాజ్ మియా, జాక్ క్రాలీ ఇంగ్లాండ్ ఓపెనర్ని 3 సార్లు అవుట్ చేశాడు. సూపర్ అవుట్ స్వింగర్ లేసాడు, కార్డ్ బిహైండ్ స్లిప్లో అవుట్ చేశాడు మంచిగా. మరొకసారి అవ్వచ్చు టెస్ట్ మ్యాచ్లో. ఎప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ప్లేయర్కి ఉంటుందన్నమాట,
ఒక బౌలర్ అవుట్ చేస్తే. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి బెన్ స్టోక్స్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్, ఇంగ్లాండ్ కెప్టెన్, స్పిన్నర్స్‌కి స్ట్రగుల్ అయ్యాడు. ఎస్పెషల్లీ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌కి అవుట్ అయ్యాడు. ఎల్‌బి‌డబ్ల్యూ మీకు గుర్తుంది కదా ఒక టెస్ట్ మ్యాచ్‌లో. అండ్ హి వాస్ నాట్ ఎట్ ఆల్ కంఫర్టబుల్ ఆఫ్ స్పిన్నర్‌కి. అండ్ ఆల్సో జడేజా ఏస్తున్నప్పుడు ఆ రఫ్‌లో ఏస్తే రివర్స్ స్వీప్స్ కొడుతున్నాడు కానీ హి వాస్ నాట్ ఇన్ కంట్రోల్. హి వాస్ నాట్ ఎట్ ఆల్ ఇన్ కంట్రోల్. డిఫెన్స్ ఆడినా, షాట్స్ ఆడినా. సో స్పిన్నర్స్, ఇండియన్ స్పిన్నర్స్ వర్సెస్ బెన్ స్టోక్స్ ఇస్ డెఫినెట్లీ ఎ మ్యాచ్‌అప్. అండ్ థర్డ్ ప్లేయర్‌కి వచ్చేస్తే ఇదెవరు మర్చిపోతారు, జో రూట్. 11 టైమ్స్ అవుట్ అయ్యాడు బూమ్రాకి. సో వన్స్ అగైన్ మేక్ ఇట్ 12 ఆర్ 13 ఈ టెస్ట్ మ్యాచ్‌లో చూద్దాము. ఫామ్ చూపించాడు లాస్ట్ టెస్ట్ మ్యాచ్, కానీ బూమ్రా ఐ థింక్ ఓవర్ కాస్ట్ కండిషన్స్, ఫాస్ట్ బౌలింగ్ పిచ్‌లో జో రూట్ వర్సెస్ బూమ్రా మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. అయితే ఇప్పుడు మన మ్యాచ్అప్స్‌లో ఇండియన్ బ్యాటర్స్ వర్సెస్ ఇంగ్లాండ్ బౌలర్స్ మాట్లాడదాం. ఫస్ట్ మ్యాచ్అప్ వచ్చేస్తే ఆర్చర్ టార్చర్ చూపించాడు ఎవరికి, జైస్వాల్కి. లాస్ట్ టెస్ట్ మ్యాచ్ రెండిటికి 2 ఇన్నింగ్స్‌లో ఆర్చర్ అవుట్ చేశాడు మీరు గుర్తుంటే. సాలిడ్ బాల్ ఫస్ట్ ఇన్నింగ్, సెకండ్ ఇన్నింగ్ కొంచెం అవుట్ సైడ్ బౌన్సర్ ఉంటే కట్ కొట్టాల్సిన పూల్ కొట్ట అవుట్ అయిపోయాడు. అదే కాదు, ఆర్చర్ లాస్ట్ టెస్ట్ మ్యాచ్ 5 వికెట్లు తీసుకుంటే 5కి 5 లెఫ్ట్ హ్యాండర్స్‌నే అవుట్ చేశారు. సో లెఫ్ట్ హ్యాండర్స్ వర్సెస్ ఆర్చర్ సాలిడ్ మ్యాచ్అప్ ఇది. ఇండియన్ లెఫ్ట్ హ్యాండర్స్ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ సెకండ్ మ్యాచ్అప్ వచ్చేస్తే ఒకటే ఉంది, ఏంటంటే కరుణ్ నాయర్ ఆల్రెడీ అంత మంచిగా ఫామ్ చూపిలేదు. స్టార్ట్స్ వస్తున్నాయి, అవుట్ అవుతున్నాడు. కానీ 3 సార్లు ఎవరికి అవుట్ అయ్యాడు తెలుసా కరుణ్ నాయర్? బ్రాడన్ కార్స్ అవుట్ స్వింగర్ వేస్తున్నాడు, స్లిప్లో కార్డ్ బెండ్ అవుట్ చేస్తున్నాడు. సో కరుణ్ నాయర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంటుంది. సో ఇది కూడా మంచి మ్యాచ్అప్స్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద మ్యాచ్అప్స్ ఆఫ్ బోత్ ద టీమ్స్. ఇప్పుడు మనం ఆల్ ఇంపార్టెంట్ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు దాని గురించి మాట్లాడదాం. చూడండి, 4th టెస్ట్ మ్యాచ్ ఇండియాకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. మ్యాచ్ కంటే ముందు కొంతమంది ఇంజూరీ అయ్యారు ప్లేయర్స్. కానీ ఐ పర్సనలీ ఫీల్ ఈ మొత్తం సిరీస్ చూసుకోండి, ఇండియానే ఆల్మోస్ట్ 80% డామినేట్ చేసింది. అన్ఫార్చునేట్లీ ఒక 1-2 సెషన్స్ ఓడిపోయారు. దాంట్లో ఇంగ్లాండ్‌ది పై చేయి ఉండి ఒక 2 టెస్ట్ మ్యాచ్లు గెలిచారు. కానీ ఓవరాల్ చూస్తే ఎక్కువ డామినేట్ చేసింది ఈ యంగ్ ఇండియన్ టెస్ట్ టీమే. సో ఐ ఫీల్ దట్ ఈ టెస్ట్ మ్యాచ్ ఇండియా ఈస్ గోయింగ్ టు మేక్ ఎ మ్యాసివ్ కమ్‌బ్యాక్. సిరీస్ 2-2 అవ్వబోతుంది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈవెన్ ద ఇంజురీస్ ఉన్నాయి, ఇండియా హ్యాస్ సూపర్ బౌలింగ్. ఈ పిచ్లో బూమ్రా, సిరాజ్, అంశుల్ కంబోజ్ ఇఫ్ ఈ ప్లేస్, ప్రసిద్ధ్ కృష్ణ ఆర్ శార్దుల్ ఠాకూర్ ఎవరాడినా, ఇంక్లూడింగ్ బోత్ ద స్పిన్నర్స్ జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్, దే ఆర్ గోయింగ్ టు మేక్ ఇన్రోడ్స్ విత్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఈ పిచ్ మీద అనిపిస్తుంది నాకు. ఇండియా స్ట్రాంగ్ ఇనఫ్ టీమ్. ఈవెన్ ఇంజురీస్ తర్వాత కూడా నాకు చాలా బిలీఫ్ ఉంది ఇండియా కంబ్యాక్ చేసి టెస్ట్ మ్యాచ్ గెలుస్తారని. సో ఇండియా టు విన్ దిస్ టెస్ట్ మ్యాచ్. అకార్డింగ్ టు యూ మరి టెస్ట్ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? ఇండియా కంబ్యాక్ చేస్తారా లేదా? ఏమంటారు కింద కామెంట్ చేయండి. సో అందరు క్రికెట్ లవర్స్ కి ఎక్సైటింగ్ న్యూస్. అదేంటంటే ఛాంపియన్స్ లీగ్ ఈజ్ ఆల్ సెట్ టు మేక్ ఏ కమ్బ్యాక్ 2026 సెప్టెంబర్లో. ఎస్, ఛాంపియన్స్ లీగ్ అంటే మీ అందరికి తెలిసిన విషయమే. 2009 నుంచి 2014 దాకా ఆడారు ఇది. అదేంటంటే అంటే ఐపీఎల్ నుంచి టాప్ 3 టీమ్స్ ఆర్ 4 టీమ్స్, ఇంగ్లాండ్ నుంచి టాప్ 2 టీమ్స్, T20 లీగ్ ఎవరైతే వాళ్ళ డొమెస్టిక్ క్రికెట్లో ఆడతారో, ప్లస్ ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఆ టాప్ 2 టీమ్స్ వీళ్ళందరూ కలిసి 10 to 12 టీమ్స్ ఛాంపియన్స్ లీగ్ అని ఆడేవాళ్ళు 2009 నుంచి 2014 దాకా. అండ్ ఇట్ వాజ్ అ వెరీ ఎక్సైటింగ్ సిరీస్. కాకపోతే ఇది ఎందుకు డిస్కంటిన్యూ అయిందంటే 2014 తర్వాత రెవెన్యూ మోడల్ సరిగ్గా లేదు, వ్యూయర్షిప్ కొంచెం తగ్గిందని. ఎందుకంటే ఆ టైంలో ఇండియా ఒకవేళ మ్యాచెస్ క్వాలిఫై అవ్వకపోతే వ్యూయర్షిప్ అనేది తగ్గేది. ఓన్లీ ఇండియా మ్యాచెస్కే వ్యూయర్షిప్ వచ్చేది, వేరే మ్యాచెస్కి అంత వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు T20 ఎట్లా పెరిగిపోయిందో మీకు తెలుసు కదా, డిమాండ్ వరల్డ్లో చాలా లీగ్స్ అయిపోయినాయి, కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది, వ్యూయర్షిప్ పెరిగిపోయింది. ప్లస్ ఇండియన్ ఓనర్స్ కూడా వేరే ఫ్రాంచైజీస్ అంటే ఇండియన్ ఫ్రాంచైజీసే వేరే కంట్రీలో కూడా చూస్తున్నాం. సౌత్ ఆఫ్రికాలో చూస్తున్నాము, అండ్ 100లో చూస్తున్నాం, ఇంగ్లాండ్లో చూస్తున్నాము. సో ఇక్కడ ఫ్రాంచైజీస్ కొన్నారు. సో ఇండియన్ ఓనర్స్, ఇండియన్ ప్లేయర్స్ చాలా మంది దే ఆర్ పార్టిసిపేటింగ్. కాబట్టి ఇప్పుడు ఈ టోర్నమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఐఎమ్ షూర్ వ్యూయర్షిప్ కూడా పెరిగిపోతుంది. అందుకనే ఇంతకుముందు ఈ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసింది ఇండియా, ఇంగ్లాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా బోర్డ్స్. కానీ ఇప్పుడు ఐసీసీ కూడా ఇన్వాల్వ్ అయ్యి టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నారు. దట్స్ వై దిస్ ఇస్ గోయింగ్ టు బి మ్యాసివ్ హిట్. నాకైతే డౌటే లేదు. నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 2026లో స్టార్ట్ అవబోతుంది. మోస్ట్ లైక్లీ ఇది ఫస్ట్ 10 టీమ్స్తో స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ సూపర్ ఎక్సైటింగ్ ఉండబోతుంది. చూడండి, నెక్స్ట్ ఇయర్ ఐపీఎలే కాదు, ఐపీఎల్ తర్వాత మళ్ళీ సెప్టెంబర్లో ఈ ఛాంపియన్స్ లీగ్ ఉంటుంది. కాబట్టి సూపర్ మజా గ్యారంటీ. మరి ఏమంటారు, ఈ ఛాంపియన్స్ లీగ్ మళ్ళీ రాబోతుంది కదా, దీని గురించి వాట్ ఆర్ యువర్ వ్యూస్ కింద కమెంట్ అయితే చేయండి. దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అంటే టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ డే రివ్యూలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.